హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. డాడీ, నీ ఫోన్ ఇవ్వరా? అందరం కలిసి సెల్ఫీ దిగుదాం. లోహిత, ఏంటి మై అలా చూస్తున్నావు? చిన్ని వల్ల చెడు జరుగుతుందని చెప్పావు కదా, ఇప్పుడు అంతా మంచి జరిగింది కదా. చూసావా చిన్ని వల్ల ఎంత మంచి జరిగిందో? తను వచ్చి తులసి ఆకు తులాభారంలో వేయకపోతే అసలు తులాభారం కార్యక్రమమే అయ్యేది కాదు. ఇంకెప్పుడు అలా చిన్నితో అలా మాట్లాడకు, ఇంకెప్పుడు చిన్నితో అలా కోపంగా ఉండకు. చిన్ని మీదనే కాదు, ఎవరితో అలా కోపంగా ఉండకు. అప్పుడే మనం హ్యాపీగా ఫ్రెండ్స్గా ఉండగలం. అందరం కలిసి భోజనం చేద్దాం ఫ్రెండ్స్. చందు, నీకోసమని దద్దోజనం పులియారన్నం అన్నీ చేయించాను ప్రదా. సరే దేవ లాంటి దుర్మార్గుడిని పెళ్లి చేసుకున్నావు, మహి లాంటి మంచి కొడుకుని కన్నావు. నీ మంచితనమే మహికి శ్రీనామ రక్ష. కావేరి, వెళ్ళాం పద. మా అక్క ఫోటో ముందు దీపం పెట్టాల్సిన అవసరం వచ్చిందే నీ వల్ల. నువ్వే దీపం మారిపోకుండా చూస్తున్నావు. అబ్బాబాబా, ఏం యాక్టింగ్ చేస్తున్నావే నువ్వు? ఈ శతాబ్దవి మహానటివి నువ్వు పొరపాటు పడుతున్నావు నాగవల్లి. నువ్వు అనుకున్నట్లు వద్దు, నాకేం చెప్పకు. మా అక్క పేరెత్తే అర్హత కూడా నీకు లేదు. జైలు నుంచి తప్పించుకొని వచ్చి దర్జాగా తిరుగుతున్నానని అనుకోకు. కోర్టు నిర్ణయించిన శిక్ష నుంచి నువ్వు తప్పించుకోవచ్చు, కానీ నేను పెట్టే శిక్ష నుంచి నువ్వు తప్పించుకోలేవు. అయితే మా టీచర్ గారికి మీరు దగ్గరుండి వండించారా పిన్ని? అవును, బాగా వడ్డించాను. దగ్గరుండి కడుపు నిండా పెట్టాను. పిన్ని, మా ఫ్రెండ్స్తో కలిసి ఒక ఫోటో దిగుదాం. నడవండి టీచర్, పద. మా మహి ఒక ఫోన్ చేయగానే ఇంటర్లో వారి వచ్చినందుకు థ్యాంక్స్. ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదండి. నా స్టూడెంట్ మంచి కోసం పూజ జరుగుతుందంటే నేను ఎందుకు రాను? నేను ఇచ్చిన గిఫ్ట్ నువ్వు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. సరే మహి, నువ్వు కూడా నేను ఇచ్చిన గిఫ్ట్ని జాగ్రత్తగా దాచిపెట్టుకో. ఓకే, మేము బయలుదేరుతాము. ఓకే. ఫంక్షన్ బాగా జరిగింది కదా? మహి అందరితో ఫ్రెండ్లీగా ఉన్నాడు కదా? అవును టీచర్, మహి అలానే ఉంటాడు. అలా మహిలాగా అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి. చిన్న చిన్న గొడవలు వచ్చినా అవి పట్టించుకోవద్దు, మళ్ళీ కలిసిపోవాలి. కోపతాపాలు అసహ్యాలు అవి ఉండకూడదు. అందరితో ఫ్రెండ్లీగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం. అందుకనేమో మహి అంత ఆనందంగా ఉన్నాడు. మహే కాదు, ఇప్పటి నుంచి అందరూ ఫ్రెండ్లీగా ఉండాలి కదా రోహిత? టీచర్ గారు మాట్లాడుతుంటే ఏం మాట్లాడావేంటి? స్కూల్ రేపు రీఓపెన్ ఉంటే నాకు ఈరోజే క్లాస్ మొదలయ్యింది. అవే మాటలు? టీచర్ మనకు మంచి చెప్తుంటే నీకు క్లాస్ చెప్తున్నట్లు అంటున్నావు. సరదాగా జోక్ చేసిండొచ్చు లే చిందు, ఎందుకంత సీరియస్గా మాట్లాడుతున్నావు? థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్ టీచర్. థ్యాంక్స్ ఎందుకు? థ్యాంక్స్ ఒకటే చెప్పాడు, లేకపోతే మనకు షేర్ ఆట అనుకొని డబ్బులు ఇవ్వలేడు. దాని మాటలు ఏం పట్టించుకోక అత్తయ్య. నువ్వు పట్టించుకోమన్నా పట్టించుకోమరా. ఎందుకు అత్తయ్య మనకి ఇలా జరుగుతుంది? మామయ్యతో కలిసి ఉన్నప్పుడు మనం ఇంట్లో లేము. మామయ్య మంచితనం తెలుసుకొని అందరం కలిసిపోయే టైంలో నాన్నకి ఇలా జరగకుండా అందరం కలిసి ఉండింటే ఎంత బాగుంటుండే కదా. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో, మనకు అదృష్టం లేకుండా పోయింది. చందు, ఊరుకో, ఏం ఏడవకు. మీ నాన్న లేని లోటు నేను తీర్చగలను. చిన్ని ఒకటే నా కూతురు కాదు, నువ్వు లోహిత గుట్ట నా పిల్లలే. నేనంటే నీకు ఎందుకు పిన్ని అంత ప్రేమ? ఎందుకంటే నువ్వు మా అక్క కొడుకు కదా. నువ్వు నా కొడుకులాక. కొడుకుకి రేపు స్కూల్ రీఓపెన్ అయినప్పుడు తల్లిలా అన్నీ చేయొద్దా? థ్యాంక్స్ పిన్ని. ఏంటి మై, అమ్మ గుర్తుకొచ్చిందా? అవును పిన్ని, నువ్వు చేసే ప్రతి పనిలో మా అమ్మనే కనిపిస్తుంది. నేను చేసే పనులన్నీ మీ అమ్మాయి చేస్తుందని అనుకో. సరే, లేట్ అయిపోయింది, వెళ్ళి పని. చిన్ని కాలు నొప్పిగా ఉన్నట్టుంది కావేరి. అవును, పూజ కార్యక్రమంలో అటు ఇటు తిరిగి చేసింది కదా, అందుకు కాలు నొప్పి ఉన్నట్లు. అందుకే పాపం నిద్ర పట్టట్లేదే. ఏంటి నాన్న నువ్వు నా కాలు పట్టుకుంటున్నావు? నువ్వు చాలా అలసిపోయావు కదా చిన్ని, నేను పడుతున్నాను. బాల నా కోసం అని సర్ప్రైజ్గా ఇచ్చాడేమో సారీ. గుడ్ మార్నింగ్ మేడం, మీకోసం టిఫిన్ రెడీగా ఉంది. ఇదంతా ఏంటి? నీ మీద ఉన్న నాకు ప్రేమ. ఈ వయసులో ఇలాంటివన్నీ చూపించడం అవసరమా? ప్రేమకు వయసు ఉండదు కదా, మనసుకు వయసు ఉండదు. ఎందుకంటే ప్రేమ ఉండేది మనసులో.